శరీర విధులన్నీ సరైన స్థాయిలో సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రకాల పోషకాలు తప్పనిసరిగా అవసరం. వీటిలో అతి ముఖ్యమైనది విటమిన్ డి. ఈ విటమిన్ గురించి సరైన అవగాహన లోపం కారణంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. విటమిన్ డి లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాల్లో ముఖ్యమైన కండరాల బలహీనత గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది సాధారణంగా కండరాలను బలహీనపరిచే వ్యాధి. నాడీ కణాలకు సరిగా విటమిన్ డి అందనప్పుడు అలాంటి సమస్య మొదలవుతుంది. ఈ వ్యాధికి గురైన వారిలోని శరీర కండరాలు అదుపు తప్పిపోయి బలహీనంగా మారిపోతాయి. కండరాలను దృఢంగా ఉండేందుకు కంట్రోల్ చేసే ప్రక్రియలో జీన్స్ సమస్య కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుంది. చాలా మందిలో మధ్య వయసులో ఈ వ్యాధి వస్తుండగా కొద్ది మందిలో చిన్న వయసులో కూడా వస్తుంది. పుట్టుకతో వచ్చేది కంజెనిటల్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. 3 నుంచి 5 ఏళ్ల వయసు వారికి డచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. టీనేజీలో వచ్చేది లింబ్ గర్డిల్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. 25 ఏళ్లు పైబడిన వయసు వారికి బెకర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. ముఖంతో పాటు భుజాలు చేతులపై ప్రభావం చూపేది ఫేసియో స్కాప్లియో యోహ్యూమెరల్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. భుజాలు కాళ్ళు చేతుల కండరాలపై ప్రభావం చూపేది డిస్టల్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. ఇది 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో కనిపిస్తుంది. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనగా కండరాలకు సంబంధించిన వ్యాధి. మజిల్ అంటే కండరము, డిస్ట్రోఫీ అంటే కండరాల కణాలకు కానీ కండరాల సైజు కానీ ఇందులో తేడా వచ్చినప్పుడు ఆ తేడా అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఎక్కువ అంటే హైపర్ట్రోఫీ అంటాము, తక్కువ అంటే అట్రోఫీ అంటాము. ఈ రెండింటినీ కలిపి డిస్ట్రోఫీ అంటాము. సో మస్క్యులర్ డిస్ట్రోఫీలో కండరాలలో తేడా రావటం వలన వీటిని మస్క్యులర్ డిస్ట్రోఫీ అనడం జరిగింది. ఈ వ్యాధి చాలా మటుకు జెనెటిక్గా వస్తుంది. అంటే జన్యు కణాలలో లోపము పుట్టక ముందే జరగవచ్చు, లేదా ఫలదీకరణ జరిగినప్పుడు కూడా జన్యు కణాలలో లోపం రావచ్చు. మామూలుగా ఇది జెనెటిక్గా వస్తుందంటే తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ రావచ్చు. అందుకనే ఒక్కొక్కప్పుడు మేనరికాలు చేసుకున్నప్పుడు కూడా అంతకుముందు తరాల్లో లేనప్పుడు వీళ్ళలో కనపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటోజోమల్ డామినెంట్ అని ఎక్స్ లింక్డ్ డామినెంట్ లేదా ఎక్స్ లింక్డ్ రిసెసివ్. డామినెంట్ రిసెసివ్ అనేది జన్యు ప్రవాహానికి సంబంధించిన తేడా. అంటే ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో కేవలం మగపిల్లలు మాత్రమే అఫెక్ట్ అవ్వచ్చు, లేదా మగ ఆడ ఇద్దరు కూడా అఫెక్ట్ అవ్వచ్చు. కొన్ని రకాలైన డ్యూచెన్స్ మస్క్యులర్ డిస్ట్రోఫీ లాంటి వాటిలో ఎక్కువగా మగపిల్లలే ఇన్వాల్వ్ అవుతుంటారు. అలా కాకుండా ఫేషియో స్కాపులో హ్యూమరల్ డిస్ట్రోఫీ ఇటువంటి వాటిని మనం ఆడపిల్లల్లో కూడా చూస్తుంటాం. చాలా రకాల మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి లక్షణాలు చిన్న వయసులో కనిపిస్తాయి. వీరిలో సాధారణంగా ఒకేసారి కుప్పకూలి పడిపోవడం, బలహీన పడిపోయిన కండరాలు, కండరాల్లో తిమ్మిర్లు వస్తాయి. ఊగుతూ నడుస్తారు. మరికొందరిలో స్కోలియోసిస్ వ్యాధి లక్షణాలు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాస పీల్చుకోవడంలో, ఆహారం మింగడంలో సమస్యలు, ముఖంపై కండరాలు బలహీన పడిపోతాయి. ఈ వ్యాధి నిర్ధారణకు ముందుగా సాధారణ పరిశీలన జరుపుతారు. రక్త పరీక్షలు, ఎలక్ట్రోమయోగ్రఫీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎంఆర్ఐ స్కానింగ్, కండరాల బయాప్సీ వంటి పరీక్షల ద్వారా మస్క్యులర్ డిస్ట్రోఫీని గుర్తించే వీలుంటుంది. ఒక వ్యాధిని గుర్తించిన తర్వాత దానికి జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు అది ఏ రకంగా సంక్రమించింది అని మనం తెలుసుకోవచ్చు. మస్క్యులర్ డిస్ట్రోఫీలో బాధాకరణ విషయం ఏమిటంటే మస్క్యులర్ డిస్ట్రోఫీకి ఇంతవరకు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. మేజర్ గ్రూప్స్ ఇందులో 9 రకాలు ఉన్నాయి. మళ్ళీ వాటిలో సబ్ డివిజన్స్ ఉన్నాయి. అన్నీ కలిపి 30 దాకా ఇంకా ఎక్కువే కూడా ఉండవచ్చు. వీటిలో దేనికి కూడా ఇంతవరకు వైద్యం లేదు. కొన్ని రకాల రీసెర్చ్ వలన కొన్ని రకాల మందులు వాడడం జరుగుతుంది. కొన్ని జెనెటిక్ థెరపీ లాంటివి, అంటే జీన్ థెరపీ అంటాము, అటువంటివి ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. అయితే ఇలా గుర్తించటం, ఒక చైల్డ్కి మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉందా లేదా, ఆ చైల్డ్కు ఉన్న కండరాల బలహీనత దేని వలన వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి, ఆ బిడ్డకి ఎప్పుడు మొదలైంది వీక్నెస్ అని, ఇటువంటి సందేహం వచ్చినప్పుడు దానిని నిర్ధారించుకోవటానికి ఏ గ్రూప్లో ఈ వీక్నెస్ ఎక్కువగా ఉంది, ఏ గ్రూప్లో దీనికి సంబంధించిన కండరాలు క్షీణించిపోయినాయి అనేది పరీక్షిస్తాము. ఈ డిస్ట్రోఫీ ఉందని తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయటం ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో కార్టికోస్టీరాయిడ్ అనే ట్రీట్మెంట్ ఒకటి, అంటే ఇమ్యూనోసప్రెషన్ అంటాము, దానిని వాడవచ్చు. ఫిట్స్ లాంటివి ఉంటే కనుక ఫిట్స్కి సంబంధించిన మందులు, మయోటోనిక్ డిస్ట్రోఫీలో మయోటోనియా తగ్గడానికి కొన్ని రకాల మందులు వాడవచ్చు. ఏదైనా కూడా తాత్కాలికమైన ఉపశమనం ఇస్తాయి, కానీ వ్యాధిని ఏది కూడా నయం చేయలేదు.
శరీరంలో డి విటమిన్ స్థాయి తగ్గుదల కారణంగా కండరాలు బలహీనపడిపోతాయి. వీలైనంత ఎక్కువ సమయం పాటు ఎండలో ఉండేలా చూసుకోవాలి. చాలామంది మధ్య వయసులో ఆహారం తీసుకోవడం తగ్గిస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. రోజుకు 3 సార్లు భోజనం చేయాలి. రకరకాల కూరగాయలు, పండ్లతో కూడిన పోషకాహారం తీసుకోవాలి. ఇది కండర దృఢత్వం తగ్గకుండా చూస్తుంది. చిరుతిళ్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. రోజూ వ్యాయామం చేయడమూ కీలకమే. అరగంట సేపు వ్యాయామం చేసినా చాలా మార్పు కనబడుతుంది. వయసుతో పాటు కండరం క్షీణించే వేగమూ తగ్గుతుంది. మధ్య వయసులో దాడి చేసే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల బారిన పడకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నారుల ఆహారం విషయంపై దృష్టి సారించాలి. వారికి బలాన్నిచ్చే పౌష్టికాహారం ఇచ్చినప్పుడు వారిలో కండరాల బలహీనత ఉన్నప్పటికీ మరింత పెరగకుండా చూసుకోవచ్చు.